ఇంటింటికి రమ్మనండి, వీధికి రమ్మనండి, చెప్పులతో స్వాగతం పలుకుతాం. ఏమండి అసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ ఈసారి అంటూ రోడ్డు మీదకి వస్తే ఇంకా అదే లాస్ట్ అండి. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? హేమ అండి, అమ్మ ఏం చేస్తారు? హౌస్ వైఫ్. అమ్మ ఏంటి ఎలా ఉందమ్మా ఈ 20 నెలల పరిపాలన? అసలు నిన్న బడ్జెట్ విషయంలో కూడా మహిళలకి వెన్నుపోటు చూపించారు చంద్రబాబు. మహిళలకు రావాల్సిన కేటాయింపులో కూడా చంద్రబాబు అసలు ఏమీ చేయట్లేదు. గత ప్రభుత్వంలో మేము మహిళలకి ఎలా వచ్చాడో ఆ విధంగా బడ్జెట్ పెట్టాము, ఆ విధంగా చూసామంటున్నారు. మరి గత పాలకులు ఎలా చూడొచ్చు అంటారు? నమస్తే అండి. గత 5 సంవత్సరాలు ఒక్కసారి అంటే రాష్ట్ర ప్రజలు మహిళలు ఇంటికి రమ్మనండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఎంతమందికి వేశారో, బటన్ నొక్కి ఎంతమందికి మొండి చేయి చూపించారో మేము చెప్తాం. మా ఇంటికి రమ్మనండి. నాకు 2 మగపిల్లలండి. ఫీజు రింబర్స్మెంట్ ఒకటి, అమ్మ ఒడి ఒకటి, ఆయన పెట్టిన అమ్మ ఒడి ఒకటి, 2 పడాలండి నాకు. కానీ ఒక్క సంవత్సరం కూడా ఒక్క పథకం కూడా నాకు ఇవ్వలేదండి. ఏమనంటే రాలేదమ్మా, మీకు వస్తీ అని ఉందమ్మా, రాలేదు. ఎంతసేపు ఆయన పెట్టిన సచివాలయం చుట్టూ తిరగడమే సరిపోయిందండి 5 సంవత్సరాలు కూడా. ఒక్క పథకం కూడా నాకైతే రాలేదండి. ఇంకా అప్పుడు మీరు మహిళలకు చేసింది ఏముంటుందండి? నేను 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 ఓటేశానండి వైసీపీ గవర్నమెంట్ పోయినసారి. నాకేదండి మరి? మీరు ఎలా చెప్తున్నారు ఆ మాట కూర్చుని? అంటే బటన్ నొక్కి ఎలా అయితే అవాస్తవమైన బటన్లు నొక్కారు, ఈ రోజున అలాగే చెప్తున్నారండి. కానీ ఈ రోజున 82 నుంచి కూడానండి రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎవరికన్నా గౌరవించడంలో కానీ, మహిళలకు పెద్దపీట వేయడం విషయంలో కానీ, ఆడబడుచు అనే పదం తీసుకొచ్చింది కానీ, ఏదన్నా పార్టీ ఉందనంటే రాష్ట్రంలో ఆడపడుచుల్ని గౌరవించాలి, ఆడపిల్లల్ని అనేది ఉందని అంటే అది ఏకైక తెలుగుదేశం పార్టీ అండి. ఆ రోజున శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఈ రోజున లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహిళలంటే వాళ్ళకి ఎంత గౌరవ మర్యాదలో మీరండి. ఫ్రీగా ఉచితాలు అలవాటు చేసింది మీరే. అసలు ఇప్పుడు మీరు సరేనండి, మీరు మహిళలకి ఏం చేయలేదు అంటున్నారండి. మీరు అసలు అలాగా అలవాటు చేయబట్టే కదండి అంతకు ముందు ఉన్నాయండి ఫ్రీ పథకాలు ఇన్ని. మీరేంటంటే మీరు జనాల దగ్గర ఓటు అడిగి నెత్తుల మీద ముద్దు పెట్టి ఆ రోజున మీరు జనాల్ని ఏమార్చడానికి ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పి బట్టలు నొక్కేశారండి. మేమేంటంటే ఉచితాలు అంతే కదా, డబ్బులు వస్తే ఎవరికి వాళ్ళం అనే ఒక ఇదిలోకి వెళ్ళిపోయామండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీరు అన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు పెట్టిన పథకాలు కొనసాగించడానికి, ఎందుకంటే మేము అలా అయిపోయాం కదండి ఉచితాలకి, అందుకని ఈ రోజున మాకు అవన్నీ ఇవ్వాలంటే ఎన్ని లక్షల కోట్లు తేవాల్సి వస్తుంది. అదంతా ఎలా అండి? రాష్ట్రానికి మీరు అంత అప్పులు పెట్టాం. ఎప్పుడైనా మేము కూడానండి రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా, కంపెనీలు వచ్చేలాగా, మాకు పనులు ఉండేలాగా, ఇంట్లో నలుగురం కలిసి పని చేసుకునేలాగా, పలానా పని ఉంది, పలానా కంపెనీ వచ్చింది, పలానా ఉద్యోగం ఉంది, లేదా పలానా పని ఉంది అని వెళ్ళి మా అంతటా మేము కష్టపడి మేము బాగుండేలాగా చేద్దామని నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి. కాకపోతే మొన్నసారి ప్రతి పథకం ఇచ్చారు కదండి. అయినా ఇప్పుడు శ్రీశక్తి ఉందండి, బస్సు ఉచిత బస్సు పెట్టారు, మేము వెళుతున్నాం. గ్యాస్ బండ్లు అన్నారండి, ఇచ్చారు, వాడుతున్నాం. అమ్మఒడి ఎంతమంది ఉంటే తల్లికి వందనం అండి, తల్లికి వందనం ఎంతమంది ఉంటే నీలాగా అందరికి ఇస్తామని ఏమార్చలేదు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఖచ్చితంగా ఇచ్చారండి. మేము తీసుకున్నాం, మా అకౌంట్లో పడ్డాయి, మేము సంతోషంగా ఉన్నాం. అలాగే నువ్వు అసలు నెగ్గగానే 1000 రూపాయలు పింఛన్ పెంచుతాను వృద్ధులకి అని చెప్పి మాట నువ్వు రికార్డులు తీసుకుని ఒక్కసారి నీ మాటలు నువ్వు వింటే నీ చెప్పుతో నువ్వే కొట్టుకుంటావు. ఎందుకంటే 1000 రూపాయలు ఒక్కసారి పెంచుతానని చెప్పావు. 250 పెంచుతానని చెప్పకుండా 1000 రూపాయలు ఒకసారి పెంచుతానని ఏం చేసావు? 250 పెంచుతాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? వస్తే 3000 పెంచుని 4000 రూపాయలు చేస్తా. వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారం కోల్పోతుందో ఆ రోజు నుంచి ఎలక్షన్ వరకు 3 నెలలు అవి కూడా కలిపి ఇస్తా అని చెప్పారండి. ఎంత దమ్ము ధైర్యం! కంపెనీలు సంపద సృష్టించే కెపాసిటీ లేకపోతే 70 ఏళ్ల వయసులో 20 ఏళ్ల యువకుడిలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరిని ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారండి. తండ్రి బాటలో రాష్ట్రాన్ని, మా నాన్న ఇంత కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం, నేను కూడా కష్టపడదామని ఐటీ శాఖని భ్రష్టు పట్టించిన, మీ గవర్నమెంట్ లో భ్రష్టు పట్టించిన ఐటీ శాఖని ఈ రోజున ప్రపంచ దేశాలు బిల్ గేట్స్ గారు మొన్న వచ్చి కూడానండి మన లోకేష్ గారు చెప్పిన దానికి ఎంతో ఆశ్చర్యపోయారండి. ఓహో వాట్సాప్ గవర్నెన్స్ అని. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే వ్యక్తుల మీద మీరు రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నారనే ఒక ఇది లేకుండా మీరు ఎలా అండి ఈ రోజున అన్ని అవాస్తవాలు మాట్లాడి మహిళలకి బాగోలేదు,
ఇవన్నీ మాట్లాడి ఎట్లా ఇది చేద్దాం అనుకుని మీరు అనుకుంటున్నారు, నాకైతే అర్థం కావట్లేదండి. మరి ఏదైతే మీరేంత డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి మీరు అంటున్నారు, కానీ వైసీపీ నాయకులు అసలు డెవలప్మెంట్ ఏమీ లేదు, చంద్రబాబు మహిళల కేటాయింపులో నామాలు పెట్టేసారు మహిళలకు అంటున్నారు. మరి ఏంటి గతంలో నవరత్నాలు ఇచ్చాను అన్ని సక్రమంగా ఇచ్చాను అంటున్నారు. మరి నవరత్నాలు పేరు వరకే ఆయన పెట్టిన పేరు అండి. నవరత్నాలు పేరు అనేది ఎదుగోండి పండితులు చెప్తారు కండి, నవరత్నాలు పెట్టుకుంటే గనక జాతకం బాగుంటున్నారు. అలాగే అలాగా ఈయన కూడా ఏంటంటే నవరత్నాలు పేరు పెట్టేస్తే పొంగిపోతారు, బట్టలు నొక్కేస్తే సరిపోతుంది, ఒకళ్ళకేసి ఒకళ్ళకి వేయకుండా మానేస్తే గనక సరిపోతుంది. 5 సంవత్సరాలు మనం ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, ఎన్ని హత్యా రాజకీయాలైనా చేయొచ్చు, ఎటువంటి బూతులైనా తిట్టొచ్చు. ఇవన్నీ చేసింది వైసీపీ గవర్నమెంట్ హయాంలోనండి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, మీకు కళ్ళున్నాయి కదండి, కళ్ళున్నాయి. ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు. మరి ఏ అభివృద్ధి చెందకపోతే ప్రజలు ఎలా ఊరుకుంటారండి? మరి ఇది జరుగుతుంది. మరి రేపు జరగబోయే 27 జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, మహిళలను పెద్దపేట గెలిపిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒక పక్కన షర్మిల గారేమో జగన్మోహన్ రెడ్డి అన్నయ్య నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నేను అసలు ఇటు పరిస్థితులు గెలవనివ్వరు ప్రజలు, అసలు గెలవు అని చెప్పి షర్మిల గారు మాట్లాడుతున్నారు. మరి ఒక మహిళగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారా లేకండి? నీ ఇంటి ఆడపిల్లే, నీ తోడబుట్టిన చెల్లి ఇంత ఇంత గౌరవంగా నీకు చెప్తున్నప్పుడు నువ్వేంటో నీకు అర్థం కావట్లేదా? నీ పరిపాలన ఏం చేసావు నీకు అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి అంటే వీధి వీధికి వచ్చి మాతో చెప్పులు వేయించుకుని మాతో కూడా చెప్పించుకుందామని చూస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే గత 5 సంవత్సరాలు నీ ఇంట్లో నీ చెల్లుళ్ళు సునీతమ్మ కానీ, విజయమ్మ షర్మిలమ్మ కానీ, వీళ్ళు నీకెందుకు వ్యతిరేకం? ఇప్పుడు మా అన్నయ్య ఉన్నాడండి, నేను వ్యతిరేకమా? నువ్వు ఎంత దుర్మార్గం చేసి ఉండకపోతే అంటే మీ ఫ్యామిలీ విషయాల్లో, లేదంటే మీ సొంత బాబాయిని చంపిన విషయంలో కానీ నువ్వు వాళ్ళకి ఎంత ద్రోహం చేసి ఉండకపోతే వాళ్ళు అలా మాట్లాడతారండి. మరి ఫైనల్ గా ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తారా మేడం? ఏమండి అసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ ఈసారంటూ రోడ్డు మీదకి వస్తే ఇంకా అదే లాస్ట్ అండి, అదే లాస్ట్. ఎందుకంటేనండి పోయినసారి అలా వచ్చి నెత్తి మీద ముద్దులు పెట్టి చేసి ఆ నవరత్నాలను ఆశ చూపించి జనాలు మా వాళ్ళ తండ్రి గారి పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రజలకు ఎంతో గౌరవం ఉందండి. సగం ఓట్లు అసలు ఆయన చూసే పడ్డాయండి. ఎందుకంటే ఆ కుర్రోడు ఏదో చేస్తాడేమో, మంచిగా చేస్తాడేమో, ఎందుకంటే అప్పుడు రాష్ట్రం 2 అయిపోయి ఉండి రాజధాని లేక హైదరాబాద్ అటు వెళ్ళిపోయి ఇవన్నీ ఉన్నాయి కదండి, ఏమో అభివృద్ధి చేస్తాడేమో చూద్దాం అని ఒక ఛాన్స్ ఇచ్చాం కదండి. ఆ ఛాన్స్ ని మళ్ళీ జీవితకాలంలో ఆయన బతికుండగా మళ్ళీ లేకుండా చేసుకున్న పార్టీ ఏదో ఉందంటే అది వైసీపీ గవర్నమెంటేనండి. గెలిపించడం ఏంటండి, రమ్మనండి, ఇంటింటికి రమ్మనండి, వీధికి రమ్మనండి, చెప్పులతో స్వాగతం పలుకుతాం.